ఎస్, ఏ విషయమైతే నువ్వు కృంగిపోతున్నావో మరలా నువ్వు ప్రయత్నం చేయి. థామస్ ఆల్వా ఎడిసన్ 2999 సార్లు ప్రయత్నం చేశాడు. వాళ్ళ అమ్మందంట మరలా ప్రయత్నం చేయి. ఎన్నిసార్లు కుదరదా అని మరలా ప్రయత్నం చేయి. 3000 సార్లు ఈ బల్బు వెలిగించాడు. ఈ రోజున దేవుని మహాకృపంలో ఇలా ఉండగలుగుతున్నా. మరలా ప్రయత్నం చేయి. పేతురు వల విసిరాడు, రాత్రి అంతా ఒక్క చేప కూడా దొరకలా. నేను నమ్ముతున్నా కుడివైపు కూడా ఆయన వేసి ఉంటాడు, నేను నమ్ముతున్నా ఎడం వైపు వేసి ఉంటాడు. ఎదర వెనక అంతా మత్స్యకారులు ఎప్పుడు 24 గంటలు ఎడం వైపే కాదు వేసేది, కుడివైపు కూడా ఎదర వెనకాల కూడా. కానీ తెల్లవారుజామున వాళ్ళంతా శుభ్రం చేసేసి ఇక అయిపోయింది అని పడవలో నుంచుండగా నా యేసయ్య అక్కడికి వెళ్ళి పిల్లలారా అన్నాడు. అక్కడికి వెళ్ళి అన్నాడు మరలా వలే మరలా ప్రయత్నం చేయి. ఇన్నిసార్లు ప్రయత్నం చేయలేనిది, దొరకంది, సక్సెస్ అవ్వలేనిది ఎలా సక్సెస్ అవుతుంది? ఈ రోజున నువ్వు కూడా ఇదే 2024 సక్సెస్ అవ్వాలా, 2025 సక్సెస్ అవ్వాలా, 2023 సక్సెస్ అవ్వాలా, 2022 సక్సెస్ అవ్వాలా, 2021 సక్సెస్ అవ్వాలా? ఎలా అవుతుంది? అప్పుడు యేసయ్య లేడు, ఇప్పుడు యేసయ్య మాట నీతో ఉంది, యేసయ్య వాగ్దానం ఉంది. మరలా ప్రయత్నం చేయి. ప్రయత్నం చేశాడు. తన బతుకులో దాని ముందల దాని తర్వాత అలాంటి చేపలు ఎన్నడూ వలలో పడలా. 153 పెద్ద చేపలు పడినాయి. మళ్ళా ప్రయత్నం చేయి.